నేను మీ అందరికీ తెలుసు గారు కొత్త వీడియోలోకి స్వాగతం. నేను గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ కిందసానిలో జరిగినటువంటి ఆ యొక్క ప్రోగ్రాం దగ్గర నుంచి పూర్వ గురువులు పూర్వ విద్యార్థుల యొక్క సలహా సూచనలతో గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల స్మృతిచిహ్నంగా ఒక లైబ్రరీ ఇవ్వాలనేటువంటి ఈ యొక్క సంకల్పాన్ని, ఈ యొక్క కోరికను అందరూ మద్దతిస్తూ దానికోసం ప్రయత్నం చేస్తుండగా నా తోటి ఉపాధ్యాయులు వారు శ్రీ మౌనత్ బాలు గారు పుస్తకాలు దాయడం కోసం నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గౌరవనీయులు హెడ్ మాస్టర్ చందు గారిని సంప్రదించగా పుస్తకాలు దాయడం కోసం నాకు ఒక చిన్న గది ఇస్తే అందులో మా పూర్వ విద్యార్థులు గురువులు పంపించేటువంటి పుస్తకాలను దాచి దాయడానికి ఉపయోగించుకుంటాననే విషయం చెబుతుండగా బాలు గారు ఆ విషయాన్ని విని, ఓకే మీ ఇంటెన్షన్ బాగుంది, మీ ఉద్దేశం బాగుంది అని చెప్తూ నా దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల పుస్తకాలు దానంగా ఇస్తానని చెప్పేసి ప్రకటించినందుకు వారి కృతజ్ఞతలు చెప్తూ వారి నుంచి 4 మాటలు. సార్, నేను ఎప్పుడు కూడా రక్తదానము, అన్నదానము, మొక్కలు పంపిణీ చేస్తుంటాను. బొకేలొద్దు మొక్కల ముద్దు అని నినాదం నాకు ఉండేది. ఇక్కడ కిరణ్స్ అనే క్రీడా పాఠశాల వచ్చినప్పటి నుంచి మొక్కలు పెంచుతున్నాను. అయితే ఇక్కడ గోల్డెన్ జూబ్లీ కిరణ్ సాని గురుకుల పాఠశాల జరిగినప్పటి నుంచి అందులో మా హెడ్ మాస్టర్ గారు చందు గారు అందులో ఒక ముఖ్య సభ్యులుగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారు మాకు చాలా సలహా సూచనలు ఇస్తుంటారు. వారు మొన్ననే పుస్తకాలు కానీ మొక్కలతో పాటు ఇవ్వాలని చేద్దామంటేనే ఇప్పుడు మా పాఠశాలకు హర్లాల్ గారు విజిట్ చేశారు. లైబ్రరీకి తను చేస్తున్న తపన చాలా బాగుంది. నేను ఇప్పుడు మా హెచ్ఎం గారితో సంప్రదిస్తున్న సందర్భంలో నాకు ఇన్స్పైర్ అయ్యి, హర్లాల్ గారి మాటలు ఇన్స్పైర్ అయ్యి నేను ఇప్పుడు 10,000 రూపాయలు విలువ గల పుస్తకాలు, జేఈ ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే పుస్తకాలు నేను వితరణ చేస్తానని భావిస్తున్నాను. కంపల్సరీ ఇస్తాను. అలానే హెర్లర్ గారు ఒక చిన్న మాట చెప్పారు, చిన్న పుస్తకాన్ని అయినా పర్లేదు, ముక్కైనా పర్లేదు ఇవ్వండి అని అడుగుతున్నారు. అది చాలా సంతోషం అండి. ఎప్పుడో చదువుకున్నాం, చిన్న చొక్కాని తొడుక్కోండి కానీ ఒక పుస్తకాన్ని కొనుక్కోమని. దానికన్నా ఇంకా ఈ కొటేషన్ బాగుంది, చిన్న సగం పుస్తకంలో పర్లేదు, దాంట్లో కొంచెం ఉపయోగపడుతుంది మెటీరియల్. హెర్లర్ గారి కాన్సెప్ట్ బాగుంది. మీ లైబ్రరీకి, గోల్డెన్ జూబ్లీ లైబ్రరీకి నేను పూర్తి సహకారం ఇస్తాను. 10,000 విలువ గల పుస్తకాలు నా ఇంట్లో ఉన్నవి అవి ఇస్తాను, మీరు లైబ్రరీ ఏర్పాటు చేసి ఇస్తాను. ఇది మా హెడ్ మాస్టర్ గారికి, వార్డెన్ గారికి, మా స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేక ఇలాంటి కార్యక్రమాలు మమ్మల్ని ప్రోత్సహించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ యొక్క లైబ్రరీ ఆలోచన మీద గౌరవనీయులు హెచ్ఎం గారు కూడా వారి యొక్క వాయిస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ స్వచ్ఛందంగా వచ్చి లైబ్రరీ ఏర్పాటు చేయడం అది టోటల్గా పిల్లలందరికీ ఉపయోగపడుతుందండి. పిల్లలతో పాటు మేజర్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా, ఇది టూరిజం ప్లేస్ కాబట్టి చాలామంది కింది స్థాయి నుంచి ఐఏఎస్ క్యాడర్ వరకు వస్తూ ఉంటారు. అది అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి శుభపరిణామం ఇలాంటి కార్యక్రమం జరగడం. ఇది అలాగనే ఏజెన్సీ ఏరియాలో, మారుమూల గ్రామాల్లో చాలా విద్యార్థులు ఉంటారు. అందుబాటులో పుస్తకాలు ఉన్న వాళ్ళకు, తర్వాత పేపర్స్ కూడా ఉండవు. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాం భావిస్తాం. దీన్ని మా సహకారం కూడా మా పాఠశాల తరఫున మా పై అధికారిని తెలియపరుస్తూ మేము కూడా ఖచ్చితంగా రూమ్ ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా విద్యా విషయంలో పేద విద్యార్థులకి చక్కటి ఆలోచన చేయడం, చక్కటి విద్యను అందించడం కోసం, జ్ఞానం అందించడం కోసం మీ యొక్క సహాయాన్ని మరవలేనిది. థ్యాంక్ యూ సో మచ్ సార్.